హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫ్రెండ్ పంపించిన రిఫరెన్స్ పిక్ అయితే ఇది. దానికోసం నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక బాటిల్ మూత అయితే తీసుకున్నాను. ఈ విధంగా హార్ట్ షేప్ డ్రా చేసుకోవడం కోసం డ్రా చేసిన తర్వాత దాని చుట్టూరు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ముందు మనము ఈ హార్ట్ షేప్ అయితే కట్ చేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ లైన్ అయితే అది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా దానిపైన ఈ విధంగా ఉంచి చుట్టూరు ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చేసి 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిషన్ పైన అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనము డ్రెస్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ జాగ్రత్తగా చూసి సెంటర్ పాయింట్లో ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. హార్ట్ షేప్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ హార్ట్ షేప్ని వచ్చేసి మనము హాఫ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్న ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ విధంగా చుట్టూరా ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు హార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ టక్స్ ఇవ్వడం వల్ల. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.